జనరల్ గా మనుషులకి వాళ్ళ లైఫ్ లో కన్నా పక్కన వాళ్ళ లైఫ్ లోనే ఏం జరుగుతుందని తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇదే విషయాన్ని ఎవరిని అడిగినా ఒప్పుకోరు. తిరిగి నాకెందుకు వేరే వాళ్ళ లైఫ్ గురించి అని అంటారు. కానీ ఆ స్టేట్మెంట్ 100% నిజమని ప్రూవ్ చేసింది ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. సుమారు 60 దేశాలు 80 భాషల్లో #1 షోగా సక్సెస్ అయింది. సోషల్ మీడియాలో ఎంతో ట్రోల్ చేస్తారు, కానీ అందరు ఇదే చూస్తారు. ఒక నార్మల్ టీవీ షోకి జనాలు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు, జనాలు ఎందుకు ఇంత అడిక్ట్ అయిపోయారు, వాళ్ళకి పని పాట లేదా, లేదంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎవరన్నా చేయిస్తున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇదే టాపిక్స్ గురించి మీతో పంచుకుంటాను. అసలు బిగ్ బాస్ ఎవరు కనిపెట్టారు, ఎక్కడ ప్రారంభించారు, మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేశారు, జనాలు ఎందుకు బిగ్ బాస్ ని అంత ఇష్టపడతారు, కంటెస్టెంట్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తారు, హోస్ట్ కి కంటెస్టెంట్స్ కి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు, అక్కడ జరిగే గొడవలు, రొమాన్స్, లవ్, ఫ్రెండ్షిప్ అన్ని నిజాలేనా లేదంటే స్క్రిప్టెడా? చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎలిమినేషన్ ఓటింగ్ ప్రకారం చేస్తారా లేక వాళ్ళకి నచ్చినట్టు చేస్తారా, ఎలిమినేషన్ లో స్టార్ మా వారి హస్తం ఏమైనా ఉందా లేదా? ఫ్రెండ్స్, ఇవే కాకుండా బిగ్ బాస్ సీక్రెట్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. మీ టైం వేస్ట్ అవ్వకుండా స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మీ తరపు నుంచి చిన్న ఎంకరేజ్మెంట్ గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో వీడియోస్ వస్తున్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయను. ఓకే లెట్స్ గో ఆన్ ద టాపిక్. బిగ్ బాస్. అసలు ఈ షోని ప్రజలు చూడడానికి మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి శాడిజం, 2 వాయరిజం. శాడిజం అంటే హౌస్లో టాస్క్లు పేరుతో కంటెస్టెంట్ని చిత్రహింసలు పెడతారు, మొహం మీద పేడ కొడతారు, ఐస్ మీద నుంచో పెడతారు. అబ్బో, చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. పైగా ఇలాంటి టాస్క్లు చూడడమే జనాలు బాగా ఇష్టపడుతున్నారు. ఇంకో రీజన్ ఏంటంటే వాయరిజం. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. బేసిక్ గా మనుషులకి వాళ్ళ లైఫ్ లో కన్నా పక్కన వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అందుకే చూసారా, ఎవరైనా రోడ్డు మీద గొడవ పడితే ఆపే వాళ్ళ కన్నా చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే హెల్ప్ చేసే వాళ్ళు తక్కువ, దిక్కులు చూసే వాళ్ళు ఎక్కువ. అండ్ మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, సోషల్ మీడియాలో ఈ మధ్య హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఏసీ కొన్నాము, టీవీ కొన్నాము, ఫ్రిడ్జ్ కొన్నాము, కొత్త ఇల్లు కట్టాము అని చూపిస్తారు. హౌస్ టూర్ అని, ఆఫీస్ టూర్ అని వీడియోస్ పెడతారు. ఆ వీడియోస్ ని లక్షల మంది చూస్తారు. ఎవరైనా పర్సనల్ వీడియోస్ లీక్ అయితే నెట్లోకి వెతికి మరి చూస్తారు. ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ వాయరిజం అంటారు. ఈ శాడిజం, వాయరిజమే బిగ్ బాస్ లో ఉంటుంది. అందుకే ఈ షోకి చాలా క్రేజ్ ఉంది. జనాలు కూడా అందుకే చాలా చూడడానికి ఇష్టపడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ షోని చూడకపోతే ఏ తలకాయ పూర్తి ఉండదు. ఒకవేళ చూస్తే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో లాగా చూడండి, ఏది పర్సనల్గా తీసుకోకండి. ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లకి మనీ వస్తుంది, ఫేమ్ వస్తుంది. మీరు ఇలాగ గొడవ చేస్తే వాళ్ళు బాగుంటారు, ఫైనల్గా మీ మీద కేసులు పెడతారు, మీ లైఫ్ స్పాయిల్ చేస్తారు. డోంట్ టేక్ పర్సనల్. మనీ, ఫేమ్ వాళ్ళకి, మన టైం వేస్ట్. ఇది ఒక్క మన దేశంలోనే కాదు, యుఎస్లో, యూకేలో, చైనాలో, మలేషియాలో, ఇంకా 60 దేశాల్లో 80 భాషల్లో పైగా ఈ షో రన్ అవుతుంది. ఈ షోని ఎవరు కనిపెట్టారు, ఎక్కడ మొదలైందో పూర్తిగా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి. బిగ్ బాస్ అనే ఒక రియాలిటీ షో కాన్సెప్ట్ ని మొట్టమొదటిగా కనిపెట్టిన సృష్టికర్త జాన్ డి మాల్ జూనియర్. ఇతను 1997లో నెదర్లాండ్స్ లో బిగ్ బ్రదర్ అనే ఒక షోని ప్రారంభించారు. ఇది మంచి సక్సెస్ అయింది. ఈ సక్సెస్ చూసి 2000లో అమెరికాలో బిగ్ బ్రదర్ షోని చాలా గ్రాండ్ గా ప్రారంభించారు ఇతనే. ఈ షో థీమ్ ని నెదర్లాండ్స్ బిగ్ బ్రదర్ నుంచి తీసుకున్నారు. కానీ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలని బ్రిటిష్ అతను రాసిన 1984 అనే ఒక నావెల్ ని బేస్ చేసుకున్నారు. ఈ నావెల్ కాన్సెప్ట్ ఏంటంటే, బిగ్ బ్రదర్ అనే ఒక వ్యక్తి అందరినీ గమనిస్తూ ఉంటారు. ఆయన ప్రజలకి కనిపించరు, కానీ మనుషులు చేసే తప్పులని కరెక్ట్ చేస్తూ ఎవరు ఎలాగుండాలో అని చెప్తూ ఉంటారు. ఇదే ఈ నావెల్ కాన్సెప్ట్. అప్పట్లో ఈ నావెల్ బాగా ఫేమస్ అయిపోయిందండి. ఆ ఫేమస్ చూసి ఇదే కాన్సెప్ట్ ని ఒక రియాలిటీ షో లాగా చేస్తే ప్రజలు బాగా కనెక్ట్ అవుతారని ఒక ఐడియాతో జాన్ డి మాల్ జూనియర్ ఈ షోని స్టార్ట్ చేశారు. ఇతను డచ్ టీవీ ప్రొడ్యూసర్ కూడా. ఇతను అప్పటిదాకా వచ్చిన రియాలిటీ షోస్ కన్నా భిన్నంగా ఈ షో ఉండాలని స్పెషల్గా ఒక ఇంటిని కట్టించి రకరకాల 10 మందిని ఈ షోకి తీసుకొచ్చి ఎవరికి కనపడకుండా ఒక వాయిస్ ద్వారా వాళ్ళని నడిపించేవాళ్ళు. ఆ ఇంట్లో కెమెరామెన్స్ కూడా ఎవరు ఉండరు. స్టాండర్డ్ కెమెరాస్తో 24/7 వాచ్ చేస్తూ ప్రతి వారం ఒకరిని ఎలిమినేట్ చేసి లాస్ట్లో విన్నర్కి $5 మిలియన్ ప్రైజ్ మనీగా ఇస్తారు. ఈ బిగ్ బ్రదర్ షో చాలా పెద్ద సక్సెస్ అయింది. జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ షో మొత్తం 23 సీజన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ సక్సెస్ చూసి నెక్స్ట్ ఈ షోని కొంచెం మోడ్యులేషన్ చేసి సామాన్యులు కాకుండా సెలబ్రిటీస్ వస్తే జనాల్లో ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని ఒక ఐడియా తోటి యూకేలో 2001 సెలబ్రిటీస్ బిగ్ బ్రదర్ అని ఒక షోని ప్రారంభించారు. ఈ షో అప్పటిదాకా వచ్చిన అన్ని షోలను మించిపోయింది.
టీఆర్పీలు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక ఆశ్చర్యం ఏంటంటే ఈ సెలబ్రిటీస్ బిగ్ బ్రదర్ 5th సీజన్లో ఇండియా నటి శిల్పా శెట్టి పార్టిసిపేట్ చేశారు. అండ్ ఆ సీజన్ టైటిల్ విన్నర్గా గెలిచి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు. ఈ షో ఓన్లీ 26 రోజులు మాత్రమే నడపడం విశేషం. తక్కువ రోజులు కావడంతో ఎక్కువ సక్సెస్ అయింది. ఈ షో మొత్తం 22 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ షోని ఆధారం చేసుకునే మన ఇండియాలో బిగ్ బాస్ అని 2006లో హిందీలో స్టార్ట్ చేశారు. ఫస్ట్ సీజన్లో హర్షద్ వర్షి అని ఆయన హోస్ట్ చేశారు. సెకండ్ సీజన్లో శిల్పా శెట్టి గారు హోస్ట్ చేశారు. ఈ 2 సీజన్ ఊహించినంత సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సీజన్ 3 అమితాబ్ బచ్చన్ని హోస్ట్గా పెట్టారు. అయినా సరే సక్సెస్ కాకపోవడంతో అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్నారు. ఆయన బిగ్ స్టార్ కావడంతో చాలామంది చూడడం స్టార్ట్ చేశారు. ఆ సీజన్ 4 పెద్ద హిట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ గారు హోస్ట్ చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ మొత్తం 17 సీజన్ కంప్లీట్ చేసుకుంది. హిందీ బిగ్ బాస్ హిట్ అవడంతో 2013లో కన్నడ అండ్ బెంగాలీలో స్టార్ట్ చేశారు. కన్నడలో హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేశారు. అక్కడ సక్సెస్ఫుల్గా 10 సీజన్లు కంప్లీట్ చేసుకున్నారు. బెంగాలీలో ఫస్ట్ సీజన్ మిథున్ చక్రవర్తి, సెకండ్ సీజన్ జీట్ హోస్ట్ చేశారు. 2 సీజన్స్ కూడా ఫ్లాప్ అయ్యాయి. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఆపేశారు. తర్వాత 2017లో తమిళ్ అండ్ తెలుగులో స్టార్ట్ చేశారు. తమిళ్లో 2017 నుంచి కమల్ హాసన్ గారు హోస్ట్ చేస్తున్నారు. తమిళ్లో బిగ్ బాస్ మంచి హిట్ అయింది. టోటల్ 7 సీజన్స్ కంప్లీట్ చేసుకున్నారు. మన తెలుగులోకి వచ్చేస్తే 2017లో ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ గారితో స్టార్ట్ చేశారు. తెలుగులో ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నాని గారు సెకండ్ సీజన్ హోస్ట్గా చేశారు. థర్డ్ సీజన్ నుంచి 7th సీజన్ వరకు నాగార్జున గారు హోస్ట్గా చేస్తున్నారు. మన తెలుగులో 7 సీజన్లో అన్నిటికంటే 4th సీజన్ అండ్ 7th సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత 2018లో మరాఠీ అండ్ మలయాళంలో స్టార్ట్ చేశారు. మరాఠీలో 5 సీజన్స్ పూర్తి చేసుకున్నారు. మలయాళంలో 4 సీజన్ కంప్లీట్ చేసుకున్నారు. 2 మంచి హిట్ అయింది. ఇలాగ మన ఇండియాలో మాత్రం 7 భాషల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ షో. ఈ షోలో పార్టిసిపేట్ చేయాలంటే ఎలాగా? కంటెస్టెంట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటారు ఇన్స్టాలో యూట్యూబ్లో రీల్స్ చేసుకొని వైరల్ అయిపోతే బిగ్ బాస్లో తీసుకుంటారని. అది 100% రాంగ్. బిగ్ బాస్లో జాయిన్ అవ్వాలంటే ఈ వెబ్సైట్కి మీ డీటెయిల్స్ పంపాలి అండ్ 3 మినిట్స్లో మీ గురించి చెప్పాలి. మీకు ఏం టాలెంట్ ఉంది, మీ గోల్ ఏంటి, ఎందుకు బిగ్ బాస్లోకి రావాలనుకుంటున్నారు అని ఒక వీడియో తీసి పంపాలి. అండ్ ముఖ్యంగా ఈ వీడియో చాలా ఎంగేజింగ్గా అండ్ యూనిక్గా ఉండాలి. చాలా ఎంగేజింగ్గా ఉంటేనే బిగ్ బాస్ టీం మిమ్మల్ని ఆడిషన్కి పిలుస్తారు. అక్కడ మిమ్మల్ని చూసి వాళ్ళకి నచ్చితే 3 వీక్స్లో కాల్ చేస్తారు, లేకపోతే లేదు. ఫ్రెండ్స్, ఎంతోమంది అప్లై చేస్తారు. అందులో ఒకరినో ఇద్దరినో సెలెక్ట్ చేస్తారు. సామాన్యులు సెలెక్ట్ చేసామని ఒక పేరుకి తప్ప ఇంకేం లేదు. మిగతా కంటెస్టెంట్స్ని మ్యాక్సిమం సెలబ్రిటీస్నే తీసుకుంటారు. బిగ్ బాస్ టీం వాళ్ళకి నచ్చిన సెలబ్రిటీస్కి ఒక అమౌంట్ ఆఫర్ చేస్తారు. అది ఆ సెలబ్రిటీకి నచ్చితే వస్తారు, లేదంటే లేదు. చాలా రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చే ముందు ఎవరికి చెప్పకూడదు, సీక్రెట్గా రావాలి. అండ్ వీక్లీ రెమ్యునరేషన్ ఉంటుంది. ఎన్ని వారాలు హౌస్లో ఉంటే అంత అమౌంట్ అనమాట. అండ్ ఒకసారి మీరు లోపలికి వెళ్తే వాళ్ళు పంపితేనే రావాలి. మీరు రావాలంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు, లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్స్, ల్యాప్టాప్స్, బైబుల్, ఖురాన్, భగవద్గీత ఎటువంటి మత పుస్తకాలు తీసుకుని వెళ్ళకూడదు. హౌస్ లోపల రాజకీయాల గురించి, టీవీ ఛానల్స్ గురించి, కాంట్రవర్సీ ఇష్యూస్ గురించి అస్సలు మాట్లాడకూడదు. ఇలాంటివన్నీ ఒప్పుకుంటే అగ్రిమెంట్లో సైన్ చేసి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. లేదంటే మీ ఫ్రెండ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. హోస్ట్స్కి, కంటెస్టెంట్స్కి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు? ఫ్రెండ్స్, ఈ లెక్కలంతా ఓన్లీ అంచనా మాత్రమే. ఇది ఎక్కువ అయి ఉండొచ్చు, తక్కువ అయి ఉండొచ్చు. తెలుగులో ఫస్ట్ సీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎపిసోడ్కి 50 lakhs ఇచ్చారు. సీజన్ అంతా 10 crores తీసుకున్నారంట. సెకండ్ సీజన్ నాని గారికి ఎపిసోడ్కి 10 lakhs ఇచ్చారు. ఆ సీజన్ అంతా కలిపితే నాని గారు 3-4 crores తీసుకొని ఉంటారు. థర్డ్ సీజన్ నుంచి 7th సీజన్ వరకు నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు. ఆయన ఒక ఎపిసోడ్కి 15 నుంచి 20 lakhs దాకా తీసుకోవచ్చు. 1 సీజన్కి మొత్తం 5 నుంచి 6 crores దాకా ఆయన ఏం చేసుకోవచ్చు. వేరే భాషల్లో చూస్తే తమిళ్లో కమల్ హాసన్ గారు ఒక ఎపిసోడ్కి 50 లక్షలు తీసుకుంటారు. సీజన్ మొత్తం 15 నుంచి 20 కోట్ల దాకా తీసుకోవచ్చు. కన్నడలో సుదీప్ గారు 18 నుంచి 20 కోట్ల దాకా తీసుకోవచ్చు. మలయాళంలో మోహన్ లాల్ గారు 12 నుంచి 14 కోట్ల దాకా తీసుకోవచ్చు. అన్నిటికంటే ఎక్కువ హిందీలో సల్మాన్ ఖాన్ గారు ఎపిసోడ్కి 10 కోట్లు 12 కోట్లు తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఒక సీజన్కి మాత్రం ఆయన 300 కోట్లు సంపాదిస్తారని చెప్పి టాకు. కానీ అది నిజంగా ఇస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇస్తున్నారో లేదంటే సల్మాన్ ఖాన్ గారు నచ్చిస్తున్నారో అర్థం కాదు. ఏదైతే ఉందో వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం. కంటెస్టెంట్ శాలరీస్ చూస్తే ఓన్లీ బిగ్ బాస్ తెలుగు 7 సీజన్లో కంటెస్టెంట్ శాలరీ చూస్తే వారానికి ఈ పేమెంట్ ఉంటుంది. ప్రియాంక గారికి 2.5 lakhs ఇస్తారు. దామిని గారికి 2 lakhs, రతిక గారికి 2 lakhs, శోభా శెట్టి గారికి 2.5 lakhs, కిరణ్ రాథోర్కి 3 lakhs, పల్లవి ప్రశాంత్కి వీక్లీ 1 lakh, టేస్టీ తేజ 1.5 lakh,
శుభశ్రీ గారికి 2 lakhs, గౌతమ్ గారికి 1.7 lakhs, ప్రిన్స్ యావర్కి 1.5 lakhs, ఆటా సందీప్కి 2.75 lakhs, షకీలా గారికి 3.5 lakhs, అమర్దీప్ గారికి 2.5 lakhs, శివాజీ గారికి వీక్లీ 4 lakhs. తెలుగులో అన్ని సీజన్స్ కంటే శివాజీ గారికి 4 lakhs చాలా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇదంతా ఒక టాక్ మాత్రమే ఫ్రెండ్స్. అలాగే సాటర్డే సండే 2 days షూటింగ్ చేయరు, ఓన్లీ 1 dayలో కంప్లీట్ చేసేసి హోస్ట్ వెళ్ళిపోతారు. అలాగే హోస్ట్ అన్ని ఎపిసోడ్స్ చూస్తారని గ్యారంటీ కూడా లేదు. వాళ్ళు షూటింగ్ చేసేటప్పుడు చెవిలో ఇలా మాట్లాడండి అని చెప్తారు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. మరి అది స్క్రిప్టెడా అంటే నెక్స్ట్ అదే చూడబోతున్నాం. బిగ్ బాస్ స్క్రిప్టెడా రియాలిటీయా? ఎలిమినేషన్లో స్టార్ మా హస్తం ఉందా లేదా? ఫ్రెండ్స్, బిగ్ బాస్లో కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, కొన్ని విషయాలు అన్స్క్రిప్టెడ్ ఉంటాయి. అన్స్క్రిప్టెడ్ ఏంటంటే కంటెస్టెంట్స్ మండే నుంచి ఫ్రైడే దాకా వాళ్ళు చేసే టాస్కులు, ఓటింగు, నామినేషను, ఎలిమినేషను, వాళ్ళ మాటలు, ఫ్రెండ్షిప్, గొడవలు, రొమాన్స్, లవ్, ఇవన్నీ స్క్రిప్టెడ్ కాదు. వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేస్తారు. అందులో కొంతమంది నిజమైన ఫీలింగ్స్తో చేస్తే, కొంతమంది మాత్రం ఫుటేజ్ కోసం షో చేస్తారు. స్క్రిప్టెడ్ ఏంటంటే సాటర్డే సండే హోస్ట్ వచ్చినప్పుడు వీళ్ళు చేసే డ్యాన్సులు, చెప్పే డైలాగులు, ఆడే గేమ్లు, వేసుకునే కాస్ట్యూమ్స్ అన్నీ స్క్రిప్టెడే. వాళ్ళకు ముందే చెప్పేస్తారు. అలాగే సాటర్డే సండే 2 రోజులు షూటింగ్ ఒక రోజులోనే చేసేస్తారు, మనకేమో 2 రోజులు చూపిస్తారు. అండ్ కంటెస్టెంట్స్ హౌస్ మొత్తం క్లీన్ చేస్తారంటారు, కానీ అది నిజం కాదు. కొన్నిసార్లు టాస్క్లు చేసినప్పుడు హౌస్ బాగా చెత్తగా అయిపోతుంది. అప్పుడు కంటెస్టెంట్ పడుకున్నప్పుడు బయట నుంచి వచ్చి క్లీన్ చేస్తారు. అండ్ ఫుడ్ కూడా అయిపోతే మళ్ళీ పంపిస్తారంట. ఓవరాల్గా చూసుకుంటే 80% అన్స్క్రిప్టెడ్గా ఉంటుంది, 20% స్క్రిప్టెడ్గా ఉంటుంది. అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎలిమినేషన్ ఓటింగ్ ప్రకారం చేస్తారా, వాళ్ళకి నచ్చినట్టు చేస్తారా? మెయిన్గా ఈ సీజన్ 7 అయితే బిగ్ బాస్ స్టార్ మా బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నారని బాగా వైరల్ అయింది. ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్కి స్టార్ మాకి అస్సలు సంబంధమే ఉండదు. బిగ్ బాస్ ఎండిమోల్ షైన్ గ్రూప్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళే కంటెస్టెంట్కి కావాల్సిన అవసరాలు ఇస్తారు. ఫుడ్, రెమ్యునరేషను, కెమెరామ్యాన్స్, అక్కడ జరిగే ఫుటేజు, ఎడిటింగు మొత్తం A to Z ఈ కంపెనీ చూసుకుంటుంది. ఎలిమినేషన్ కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటుంది. స్టార్మా టీవీకి ఓన్లీ టెలికాస్ట్ రైట్ మాత్రమే ఉంటుంది. ఈ ఎండిమోల్ షైన్ గ్రూప్స్ వాళ్ళే మొత్తం ఎడిటింగ్ చేసి ఇస్తే స్టార్మా టీవీలో టెలికాస్ట్ చేస్తారు. అంతే, ఇంకా వేరే సంబంధమే లేదు. ఈ కంపెనీ తెలుగు బిగ్ బాస్ మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ఇండియా అలాగే కొన్ని కంట్రీస్లోనూ వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఫైనల్గా బిగ్ బాస్ వల్ల కంటెస్టెంట్కి, హోస్ట్కి, ప్రొడ్యూసర్కి, ఇన్వెస్టర్స్కి, స్పాన్సర్స్కి అందరికీ లాభమే, నష్టమే ఉండదు ఫ్రెండ్స్. కానీ నష్టపోయేది చూసేవాళ్ళు మాత్రమే. అండ్ కొంతమంది అతి పిచ్చితో సొంత డబ్బులు పెట్టుకొని పబ్లిసిటీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు టైం అండ్ మనీ వేస్ట్. దిస్ ఈజ్ జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ షో లాగే మాత్రమే చూడండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బిగ్ బాస్ పిచ్చి ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళ టైం అండ్ మనీని సేవ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. చూసారు కదా ఫ్రెండ్స్, బిగ్ బాస్ గురించి పెన్ టు పెన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఏదైనా టాపిక్స్ గురించి వీడియో చేయాలంటే కమెంట్ చేయండి, నేను ఫుల్ డీటెయిల్ వీడియో చేస్తాను. ఇంతసేపు ఓపికతో నన్ను భరించినందుకు, చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.